లిఖిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ చేయండి. Hey guys, welcome back to my YouTube channel, The Likita Vlogs. హాయ్ ఫ్రెండ్స్, మల్లికిని బావి దగ్గరికి తీసుకెళ్తున్నా. సొరకాయలు తెంచేస్తారు చూడండి. సో చూసారు కదా, ఇంట్రో అయితే మా మమ్మీ ఇచ్చేసింది. మేమైతే మా తోట దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మేము ఏం పండిస్తామనేది అండ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ వీడియోలో ఉంటుంది. బట్ మీరు లాస్ట్ వరకు చూడాలి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు వీడియో అయితే అస్సలు బోరింగ్గా అనిపించదు, చాలా ఫన్నీగా కూడా ఉంది, చూసేయండి. సో మేమైతే వచ్చేసాం మా సొరచేను దగ్గరికి. ఇదే అండి. సో ఇలా ఉంటుందండి పందిరితోని సొరచేను. నార్మల్గా అందరూ నేల మీద పండిస్తారు, బట్ మేమైతే ఇట్లా పందిరికి ఎక్కిస్తామన్నమాట సొరకాయలన్నీ. సో ఇలా కిందికి వేలాడుతూ ఉంటాయి. ఈరోజైతే మేము సొరకాయలు తెంపుదామని వచ్చేసాను. నేనైతే ఫస్ట్ టైం అండి సొరకాయలు తెంపడం. అంటే ఇది మేము సొరచేను పెట్టడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు మాకు దొండపందిరి ఉండేది, అది తీసేసి ఇలా సొరచేను పెట్టారనమాట. సో దీని గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ లాస్ట్లో ఉంటుంది, చూడండి. అండ్ ఇక్కడ వర్క్ అయితే మొత్తం మా మమ్మీ చూసుకుంటుందండి, నాకైతే పెద్దగా తెలీదు. నేనైతే టైంపాస్కి వచ్చాను. నిజం చెప్పాలంటే ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు కనిపిస్తున్నప్పుడు ఎన్ని కాయలు కట్ చేశానో సేమ్ అన్ని మాత్రమే చేశాను, ఇంకా వేరే పనులైతే ఏం చేయలేదు. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో ట్రాక్టర్ మీద సాంగ్ పెట్టారనమాట, దానివల్ల మనకి కాపీరైట్ ఇష్యూ వస్తుంది. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే వాయిసే పెట్టేసేదాన్ని. మళ్ళీ ఇష్యూ ఎందుకనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నాకైతే సొరచేనులో మెయిన్గా ఫ్లవర్స్ బాగా నచ్చాయి. వైట్గా చూడడానికి చాలా అట్రాక్టివ్గా బాగా అనిపిస్తున్నాయి. అంటే దూరం నుంచి చూస్తుంటే వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంది. ఇతని పేరైతే నాగయ్య అండి. వాళ్ళ మేకలకి గడ్డి తీసుకెళ్ళడానికి వచ్చాడు. హీరో ఆఫ్ ద వీడియో అంటే మాత్రం ఇతనే అని చెప్పొచ్చు, అంత ఫన్నీగా ఉంటాడు. ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కోసలంట అప్పటికి పాట ఆపేసిందిగా. నువ్వు సాల్ పట్టుకుంటే సొరకాయలు అట్లా తెంపాలని చెప్పు. తింపు అట్లా పప్పి పప్పి అది లిఖిత అను. లిఖిత రాని పేరు లిఖిత. లిఖితనా సరిపోయిందా? నవ్వులు ఇంకొక డాక్టర్ అమ్మగా చేయాలనుకుంటుంది. డాక్టర్ అమ్మ చేయాలనుకుంటుంది. నీ డాక్టర్ ఎట్లయితా? నేను ఇంజనీర్. ఇంజనీర్ అంటే అమ్మ బోర్లు
పెద్ద పెద్ద మరి కాలువలకు ఉమ్. ఇంజనీర్. ఆహా. అదే ఇంజనీర్ అంటే. నేనేం ఆ ఇంజనీర్ కాదు. ఆహా. ఏ ఇంజనీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్. ఉమ్. అమ్మా. ఉమ్. మరి నువ్వు మీ కొడుకు పని చేసేది ఉందా లేదా? ముచ్చట్లే చెప్తుండ్రు ఇద్దరు. ఏం పని చేయక ఏం చేస్తుంది? ఎంతసేపు అక్కడ అవి పెట్టి వస్తలేను, టైం పాస్ మంచిగా. అవి పెట్టేస్తామా? అమ్మో గంట సేపు కూర్చున్నా వాడిని. జిప్పులు కట్ చేసి పెట్టి వస్తున్నా. టైం పాస్ చేస్తున్నావు మంచిగా. టైం పాస్. అబ్బా బాగా చెప్తావు నిత్తా. మొదలు సెట్ అని తీసుకొని అన్ని పెట్టుస్తున్నాడు. పోయి సూని పెట్టినట ఏదో అట్లా పట్టుకొచ్చినావు. అది కోసి కొన్ని కోసిన చూడు. అవు మీ కొడుకేమో అటు పోయి వాళ్ళతో ముచ్చట్లేస్తాడు. అన్ని మా మమ్మే చేస్తుంది. కవర్లే బెస్ట్ ఆయన ఇట్లా పట్టుకోనికి వస్తుంది కదా బస్తాలు తెచ్చి. ఎన్నో ముందర పోస్తాడు. ఇక ఊరిచ్చి ఊరిచ్చి లాస్ట్ అవుతాడు సుఖాలు. ఇంకా ఏదో పని చేసినట్టు చేస్తాడు. పని చేయడు ఏం చేయడు, చేసినట్టు బిల్డప్ ఇస్తాడు. పెట్టు. అగో మా నిఖిత మేడం పని చేయండి, ఉత్తగానే సప్లై చేసుకోవాలని చెప్తుందండి అని నేను పెడతా. సబ్స్క్రైబ్ నేను చెప్తా. నేను పని చేయనా? చెయ్యదు. ఉత్తగానే ఊరికనే ఆడికి తిరుగుతండి. ఆ ఊహనే పెడతది వాట్సాప్ లో, తెల్లు వాట్సాప్ యూట్యూబ్ లో పెడతది అని చెప్తా. చెప్తావా? అట్లా చెప్తారా నా మీద? మీడియాలకు చెప్తా. మీడియా వాళ్ళకి చెప్తావా? మీడియాలు ఉంటుందా అలా చెప్తా. వాళ్ళకెందుకు? అరే ఇట్లా సంగతి చేస్తుందండి చేస్తలేదు అని చెప్తా. అంతే. నువ్వే ఏం పని చేస్తలేవు ఇందాక నుంచి. ఇంతసేపు వీడియోలు అటు ఇటు తిరిగినావు కానీ ఏమైనా చేసినావా? ప్రూఫే ఉంది నా దగ్గర. నువ్వు ఇన్ని ఇయర్స్ చేసి ఈ మధ్యన వచ్చిన మా మమ్మీని అడుగుతావా ఏ కొయ్యాలని? జూనియర్ అయితే మరి సీనియర్వి చెప్పాలి. జూనియర్ని అడుగుతావు ఎందుకు? ఇక మీ కొడుకైతే అసలే చెయ్యడు. వాళ్ళ వైఫ్ కూతురు. ఇంకా మీరిద్దరు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? సరిపోతుంది మస్తు. ఎన్నాళ్ళైనా ఉంటారు. చెప్పండి మేడం ఎన్నాళ్ళు ఉంటారు మేడం? ఎన్ని రోజులైనా ఉంటారు. ఒక ఈమె లెక్కనే ఉంది. ఆమె రాసుకపోవడానికి వచ్చిన ఊళ్ళో రాసుకపోవడానికి వచ్చిందంట ఊళ్ళో. ఊరంటే ఏం రాసుకపోతుండ్రు? ఆమె ఇక్కడ వేసి రావాలి. దేనికి? చెట్లు ఇస్తామండి, మందులు ఇస్తామండి. ఉంటాయి కదా మేము మందుల షాప్, ఆ షాప్లోకి వచ్చిన నన్ను పట్టుకుంది దైవానికి. ఏమండి సార్ మీకు ఏమన్నా కావాలనండి మందులు పోయి అని అండి. ఏ ఊరు మేడం అండి? పెళ్లి చేసుకురా మేడం అండి. చేసుకోలేదండి అని అన్ని చెప్తుంది. ఇంతకేం రాసుకుపోయిందమ్మా మరి? చెప్పినావా మందులు? మందులు ఏం చెప్పలేదా? మేము చెప్పలే. మా మేడం ఉందండి, మా నిత్య మేడం ఉంది, ఆమె చెప్తుంది అన్ని. నీకంటే పెద్ద లెవెల్లో ఉందండి ఆమె చెప్పేసాను. మీరేం చెప్తారు ఇందామని వచ్చినండి అని చెప్పేసాను. మా మేడం ఇంకా పెద్దది, ఆ మేడానికి చెప్పడానికి చెప్పడానికి అని చెప్పేసాను. మేడంకి జీరో నాలెడ్జ్ అని చెప్పకపోయినా అని చెప్పిన. జీరో నాలెడ్జ్ అని చెప్పినావు. నా కాలు ఇది గిట్ట పోయింది. అందులో చదివిస్తే ఇంత సంది వచ్చింది జాబ్. ఇది బాగానే ఉంది. ఇది మేడం ఏమన్నా డాక్టర్ అమ్మని అయితే కాళ్ళని చక్కగా చేసుగా. అయ్యో మరి పట్టుకొని గుంజుతో పాటు గట్టిగా పట్టుకొని గుంజుతారా? కాళ్ళు మరి ఇలా పోయిందట, బేరింగ్ పోయిందట. చేయాలి బేరింగ్ పోయిందట, తీసుకొచ్చి నట్టు ఫిట్ చేస్తా. మరి నట్టు బేరింగ్ చేస్తారు కదా డాక్టర్లు ఇట్లా పెట్టి. అంతా ఏమి హాస్పిటల్కు ఈమె ఖర్చే ఉంటారు, అంతా ఈమె ఖర్చే ఉంటారు, అంత నర్సులు.
ఇక్కడ అక్కడ లేవు కాయలు. ఇలా ఇంత చిన్నగా ఉన్న కాయలు అయితే తెంపారు, వన్ డే తప్పించి వన్ డే తెంపేస్తారు అనమాట. అది మళ్ళీ ఇవి పెద్దగా అవుతుంటాయి, మళ్ళీ వన్ డే గ్యాప్, మళ్ళీ వన్ డే, అలా ఎవ్రీ వన్ డే బై డే వర్క్ కంపల్సరీ ఉంటుంది. అలా బకెట్ పట్టుకొని బకెట్లలో నింపి మళ్ళీ కవర్లో ప్యాకింగ్ చేస్తారనమాట. నేను అది కూడా చూపిస్తాను. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వేసుకోగలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ లిఖిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సొరచేను ఇలా మేము పెట్టి ఇలా 15 days అవుతుంది. మాకు సొరకాయలు వెళ్తున్నాయండి. ఇది 3వ కాపు తెంపడం, 40 రోజులకే స్టార్ట్ అవుతుంది. ఇది 3వ కాపు తెంపుతున్నాం. ఒకరోజు తప్పించి ఒకరోజు తెంపండి. ఈ సైజు కాయలు తెంపితే రైతుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మంచిగా పోతూ ఉంటుంది. ఇలా సొరచేను ఉంటుందండి. ఇలా పిందెలు రావడానికి మంచిగా మందులు ఎక్కియాలి. ఇట్లా పిందె ఎండిపోతుంది కారణము అది పంగు సైడ్ అంట, మందు కొట్టాలి. దానికి కొట్టేస్తే అయిపోతుంది. సొరచేనుకి పెద్ద ఏం పెట్టుబడి ఏమి ఉండదండి. ఒక 3 నెలల పంట, రైతుకు కొద్దిగా సేపు అక్కర వస్తుంది, మంచి ఖర్చులకు గిడ. ఇంతవరకు ఎకరం పందిరి ఉంటుంది. ఈ ఎకరం పందిరి వరకు వచ్చేసి ఒక తెంపినప్పుడు ఒక 50 కవర్లు, 60 కవర్లు, ఒక 80 కవర్లు దానికి వెళ్తాయండి. ఒక కవర్ వచ్చేసి 250 నుంచి 300 దాకా మార్కెట్లో వెళ్తుందండి. మాది ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడే కొద్దిగా పైకి ఎక్కింది పందిరి. ఇంకా కొద్దిగా టైం పడుతుంది, మనకు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇంతవరకు రైతు సేఫ్ అవుతుందండి, మంచిగా ఉంటుంది. సొరచేను మంచిగా అంటే 50 రోజులు 40 రోజులు డబ్బులు వస్తాయి కాబట్టి కొద్దిగా సేఫ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, రైతుకి సన్నగా రైతులకు చాలా సేపు. ఈ పత్తి చేలు, మిరప చేలు వేసిన దానికన్నా సొరకాయలు ఎక్కువగా, సొరకాయలు, కాకరకాయలు, బీరకాయలు, కూరగాయలు వేసుకోవడం వల్ల చాలా మంచిది. ఎన్నో అక్కర వస్తాయి, ఖర్చులకి మంచిగా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, సొరచాల గడ్డి గిడ తీయించడం కానీ నీట్గా ఉంచాలి. ఇది వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి చేయలేకపోతున్నారు. బాగుంటుందండి, చేయండి అంతే ఫ్రెండ్స్. నెలకు వచ్చేసి ఇప్పుడు మనకు పెట్టుబడి వెళ్ళే దాన్ని బట్టి అండి, కవర్లు ఒకరోజు తప్పించి ఒకరోజు వస్తాయి కాబట్టి 50 కవర్లు వెళ్తున్నాయి కాబట్టి నెల రోజుకు ఒకరోజు తప్పించి 10,000 దాకా వస్తాయి. 10,000 ప్లస్ 8,000 అట్లా వస్తాయండి. మినిమం వచ్చేసి ఒక నెలకు వచ్చేసి 1,50,000, 1,30,000 దాకా వస్తాయి రేటుని బట్టి. 2 నెలలు కాస్తుంది. ఇది రేట్ తక్కువ ఉంటే ఎంత ఉండొచ్చు? రేట్ తక్కువ ఉంటే మినిమం వచ్చేసి ఒక 60,000, 50,000 పక్క నెలకి కన్ఫామ్గా వస్తాయండి. ఖర్చులన్నీ పోగా ఎన్ని మిగులుతాయి? ఖర్చులన్నీ పోగా అయితే మినిమం వచ్చేసి ఎంత ఖర్చు పెద్దగా ఏమి ఉండదు. మొత్తం ఏమో 10,000 అవుతుందో కాదు, ఒక 10,000 ఏమో అయిపోతాయండి అంతే. పెద్దగా అయితే ఏం రాదు, ఖర్చు పెద్దగా ఏమి ఉండదు. నెలకి 10,000 అంతే. 50,000 అయితే ఎటు పోవా? 50,000 అయితే ఎటు పోవండి నెలకి. ఇది బెస్ట్ అండి. ఎన్నిటికన్నా వచ్చేందుకు లేకపోతే పత్తిల కన్నా. ఎన్ని మంత్స్ వస్తుంది ఇది? 2 months. 2 months తర్వాత 3 months తర్వాత అయిపోద్దండి. ఇంకా లేదు, 2 months తో అయిపోద్ది. 100 రోజులకు చేను కటింగ్ అయిపోద్దండి. చేను అయిపోద్ది, మళ్ళీ కొత్త పంట వేసుకోవాలి. సంవత్సరానికి వచ్చేసి మళ్ళీ కొత్త పంట రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? అది రావడానికి 40 రోజులు అండి. 40 రోజులు 50 రోజులు అంతే. మినిమం 50 రోజులు పడుతుందండి. ఇది ఇంకా చేసుకోవడం బెస్ట్ అండి ఈ అన్నిటికన్నా. అది నువ్వేమేం చేస్తావు పనులు రోజు? మేము వచ్చేసి ఉదయం పూట మాకు పాలు ఉంటాయండి, పాలు పిండి అమ్ముతాం. గేదెలు ఉన్నాయి మాకు, 5 గేదెలు. పాలు పిండి వేసుకుంటాం. తర్వాత ట్రాక్టర్ ఉంది, పొలం వేస్తున్నాం. ఒక 15 ఎకరాల పొలం వేస్తాం. ఒక 3 ఎకరాల బత్తాయి తోట ఉంది. ఇది ఒక సొరచేను ఉందండి. ఇంతవరకు ఈ పత్తి ఉంది, పత్తి వేస్తాం. ఇప్పుడు మా పత్తి వీకేసి పల్లి వేసినాం. అదే సీజన్ టు కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటాం. రైతులు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలండి. ఎన్ని వస్తాయి నీకు నెలకి సంపాదన? ఖర్చులు అండ్ సంపాదన అంటే ఇప్పుడు మొత్తం చూసుకుంటుంటే అన్నిట్లో అల్లకిల్ల పెడుతుంటాం కాబట్టి ఏం తెలుస్తుంది. అదే అందాదా చెప్పు, ఎంత అవుతుంది? అందాదా మినిమం 1.5 అట్లా వస్తుందండి. 1,50,000 1,50,000 వస్తాయండి. అట్లా చెప్తుంది కానీ 2 లక్షలు చేంజ్ వస్తుంది గైస్. 1,50,000 వస్తుంది అంతే. వాళ్ళ నాన్న 2 లక్షల దాకా సంపాదిస్తాడు, సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ. అది గైస్, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ద లిఖిత వ్లాగ్స్. లిఖిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ చేయండి, లైక్ చేయండి, క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.
ఓ ఇలా పెట్టాలా? అన్నీ ఒక ధర మంచి చిన్న పెద్ద వేసుకున్నాను కవర్లో మార్కెటింగ్ కోసం. ఇలా గడ్డేసి పెట్టాలా? పట్టేయాలి మన దగ్గర లేక ఇట్లా గడ్డేసి పెట్టిన కింద చేస్తే గీతలు పడతాయని కాయకి మార్కెట్ గీతలు పడితే కొనరు, మళ్ళా తక్కువ ఇస్తారు, మార్కెటింగ్ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. ఇలా బకెట్స్లో నింపి పెడతారనమాట. వీటిని ఒక గడ్డి మీద లేదంటే పట్ట మీద వేసేసి వాటిని కవర్స్లో ప్యాక్ చేస్తారనమాట సైజుని బట్టి. అండ్ ఒక కవర్లో 15 to 16 ఉంటాయి కాయలు. అండ్ డైలీ ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి, డైలీ ఒకటే ప్రైస్ అయితే ఉండదు. సో మార్కెటింగ్ని బట్టి ఉంటుంది ప్రైస్ అనేది. ఒకరోజు ఎక్కువ రావచ్చు, ఒకరోజు తక్కువ రావచ్చు, డైలీ ఒకేలాగా వస్తుందని అయితే మనం చెప్పలేము. కవర్లో పెట్టాలా మేడం? కవర్లను ప్యాక్ చేయండి మేడం. ఎట్లా ప్యాకింగ్ చేయాలి అడగండి మేడం, అలా మేడం ఉంది పక్కన, పెద్ద మేడం అడగండి. చెప్పండి మేడం. కవర్లో 15, 16 పెట్టేసేయాలి. పెద్ద ఉంటేనేమో 15, చిన్నగా ఉంటే ఒక 16 కాయ. కవర్ వైజ్గా ఉంటాయా మనీ? కవర్ ఈరోజు అయితే 230, 270 పోతుంది, కానీ నాకు మార్కెట్ అమాసాన్ని బంద్ అని తెలియక పెంచేసిన. 270 పోతుంది, 300 పోతాయి. పోతుంది. మీరు ఇస్తే పండియాలి, పైన అడుగు పెద్దవి పెట్టాలి. సైజ్ వైజ్గా పెట్టాలా? ఇలా కవర్స్లో అన్నీ ప్యాక్ చేసేసి అన్నీ ఒక దగ్గర పెట్టేస్తే మార్కెటింగ్ చేసే వాళ్ళు వచ్చి వాళ్ళే తీసేసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళే మనీ ఇస్తారనమాట. టోటల్ మాకు ఒక 2 hours 3 hours అలా పడింది ఇవన్నీ తెంచడానికి. అంటే ఈరోజు తక్కువ ఉన్నాయి కదా, ఇంకా ఇదే స్టార్టింగ్ కాబట్టి తొందరగా అయిపోయింది. వర్క్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఆల్.